హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యల పలావ్ అండి. చాలా సింపుల్గా అంతే రుచికరంగా చేసుకుందాము. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఓకేనా? అప్పుడైతే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాము. రొయ్యల పలావ్ కోసం ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి. ఒక స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక్క స్పూన్ అంత ఆయిల్ పోసుకుని ఇలా రొయ్యలు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఆయిల్ అంతా రొయ్యలకు పట్టించి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గించామంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. అప్పటి వరకు కూడా ఇలా మగ్గించుకోవాలి. చూసారు కదా, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చినాయి అంటే ఈ వాటర్ అంతా మనకి పూర్తిగా మగ్గిపోవాలి. అంతవరకు కూడా అలా మగ్గించుకోవాలి. ఇగోండి, చూసారు కదా, ఇలా వాటర్ అంతా మగ్గిపోవాలి. రొయ్యలు మొత్తం మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము పలావ్ ఏ గిన్నెలో చేసుకోవాలనుకుంటున్నామో అది స్టవ్ పైన పెట్టుకుని ఇలా ఆయిల్ పోసుకొని మన బిర్యానీ మసాలా సరుకులు వేసుకోవాలండి. మీకు ఏముంటే అవి వేసుకోండి. నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవన్నీ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ వేడి అయిన తర్వాత నూనెలో వేసుకుని వేయించుకోవాలి. ఇలా నూనెలో వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలో ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అవి కూడా వేయించుకుని, అంటే చిన్న ముక్కలు చేస్తే కారం ఎక్కువ ఉంటాయి. సో చిన్నగా చేయకుండా ఇలా వేసుకున్నారంటే బాగుంటాయండి. పిల్లలు తినేటప్పుడు ఈజీగా ఉంటుంది, వాళ్ళకి తీసి పక్కన పెట్టుకోవచ్చు కాబట్టి. ఓకేనా? తర్వాత ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. సన్నగా తరిగి అవి కూడా వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. ఇలాగా ఇవి మనకి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా చిటిపట్లాడాలి. ఇలా వేయించుకోవాలండి. ఆనియన్స్ అన్నవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మన బిర్యానీ చాలా, అంటే మన పలావ్, రొయ్యల పలావ్ చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఉల్లిపాయలు అన్నవి మంచి కలర్కి వచ్చినాయి. తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా అప్పటికప్పుడు నూరుకునే వేసుకోండి. మనకి పలావ్ అన్నది దీంతోనే వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? పచ్చి వాసన పోయేంత వరకు కూడా అల్లం పేస్ట్ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి, అలాగే ఒక స్పూను కారము వేస్తున్నాను. మీ రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంటిలో నూరుకున్న బిర్యానీ మసాలా అండి. ఇది కూడా 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు కూడా ఒకసారి అలా కలుపుకొని వేయించుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన పోయి మనకి మంచి వాసన అయితే వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్లంతా పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం బాగా మసాలాలు కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము రొయ్యల్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఇందాక మగ్గించుకుని ఆ రొయ్యలను కూడా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మగ్గితేనే బాగుంటుందండి. తర్వాత రొయ్యలు వేసుకుని, చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు, ఇలా రొయ్యలు కూడా వేసుకుని ఈ మసాలా అంతా ఆ రొయ్యలకి పట్టే వరకు కూడా కలుపుకొని కాసేపు అలా వేయించుకోవాలి.
ఇలా రొయ్యలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నానండి. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకుంటే 3 గ్లాసుల వరకు వాటర్ పోసాను. 1కి 1.5 అయితే కరెక్ట్గా సరిపోతాయండి. బియ్యము ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక 5-10 నిమిషాలు బియ్యం నానబెట్టుకుంటే మనకు గట్టిగా అవ్వకుండా పలుకులు కింద బాగా వస్తుందన్నమాట. అందుకోసం బియ్యంని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని తీసుకోవాలి. శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకుని తీసుకున్న తర్వాత ఇలా మరుగుతున్న మన మసాలా మిశ్రమం మీద మనం కలుపుకోవాలన్నమాట. ఈ వాటర్లో బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 20-25 మినిట్స్ అలాగా మీడియం టు లోలో పెట్టుకుని మగ్గించుకోవాలండి. నాకు 25 మినిట్స్ అయితే పట్టింది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలాగే కుక్ చేసుకోవాలి. మనకు పలావ్ అన్నది రెడీ అయిపోయింది, రొయ్యల పలావు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పైన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు అంతేనండి, ఇంకా అయిపోయింది. ఇలాగా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఈ రొయ్యల పలావు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.